నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. మొత్తానికి రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో మొత్తానికి ఆ వేడి దేశవ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఎండలతో పాటు ఎంపీ ఎలక్షన్ హీట్ రాజుకుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు గాను 13 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 4 స్థానాలకు ప్రకటన విషయమై ఈరోజు ఢిల్లీలో సిఈసి భేటీ అయింది. రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఢిల్లీలో, అలానే ఏపీకి చెందిన పీసీసీ చీఫ్ షర్మిల, వైఎస్ షర్మిల, గిడుగు రుద్రరాజు మాజీ పీసీసీ చీఫ్ తదితరులు ఢిల్లీలో పాల్గొన్నారు. మొత్తానికి సిఈసి భేటీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో పాల్గొన్నారు. ఇంతకుముందే ఈ సిఈసి భేటీ ముగిసింది. ఈ 13 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటన తర్వాత మిగిలిన 4 స్థానాలకు కొంత ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని ప్రకటిస్తారు? ఎందుకంటే ఖమ్మం విషయానికి వస్తే ప్రధానంగా మిగిలిన ఆ 4 స్థానాల్లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఇప్పటికి సిఈసి భేటీ అనంతరం కూడా 3 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా సమాచారం తెలుస్తున్నది. కానీ ఆ 3 అభ్యర్థులు, ఆ 3 స్థానాలు అయిన వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా సిఈసి భేటీలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, అగ్రనాయకత్వం ఫైనల్ చేసినట్టుగా సమాచారం అందుతున్నది. కానీ ఆ పేర్లు మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ లిస్టు సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది. రాత్రి వరకు కాంగ్రెస్ ఆ 3 అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. అదే ఖమ్మం మాత్రం మరొకసారి కాంగ్రెస్ అధిష్టానం కూడా సిఈసి భేటీలో కూడా ఖమ్మం పెండింగ్లోనే మిగిలింది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఖమ్మం పైన కాంగ్రెస్ అధిష్టానం. అంటే ఈ ఖమ్మం అధిష్టానం మొదటి నుండి దీంట్లో తీవ్ర పోటీ నెలకొన్నది. ఖమ్మం ఎంపీ స్థానానికి మొదటగా కాంగ్రెస్ నాయకులు, అధినాయకులు, ఏదైతే అగ్రనాయకులు అయిన ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఖమ్మం నుండి పోటీ చేయాలని ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందో ఇదే విషయం పైన మరొకసారి కూడా 2 రోజుల క్రితం భేటీలో కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరొకసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి బరిలో దిగితే బాగుంటుందనే ఏదైతే రిక్వెస్ట్ చేశారో దానిపైన అధిష్టానం మరి మల్లుగుల్లాలు పడుతున్నట్టుగా కొంత తెలుస్తున్నది. కానీ ఇక్కడ నుండి ఒకవేళ అగ్రనాయకులు కనుక పోటీలో లేనట్లయితే బట్టి విక్రమార్క సతీమణి అయిన నందిని అక్కడ నుండి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ పొంగులేటి ప్రసాద్ కూడా అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఖమ్మం విషయంలో బట్టి పొంగులేటి మధ్యలో కూడా ఒకానొక సందర్భంలో ఈ ఎంపీ సీట్ విషయంలో కొంత గ్యాప్ వచ్చినట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా పోటాపోటీ నెలకొన్నట్టు సమాచారం తెలుస్తున్నది. మొత్తానికి బట్టి ససేమీరా ఒకవేళ అగ్రనాయకులు కనుక ఇక్కడ నుండి పోటీలో లేనట్లయితే బట్టి నందినికే, తన సతీమణి నందినికే టికెట్ ఇవ్వాలి అని బట్టి కరాఖండిగా ఉండడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన బ్రదర్కే అక్కడ నుండి టికెట్ ఇచ్చే ప్రయత్నం కూడా, టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా పూర్తిగా మనకు సమాచారం అయితే మనకు ఒకానొక సందర్భంలో ఖమ్మం ఎంపీ సీటు విషయంలో వీరిద్దరి మధ్యలో కూడా కొంత వాగ్వాద పరిస్థితి కూడా అది ఉన్నది అనేది మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఇక మిగిలిన 3 స్థానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇలా సిఈసి భేటీలో ఢిల్లీలో ఇంతకుముందు ముగిసిన భేటీలో తెలంగాణ 3 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. కానీ బయటికి వాళ్ళని పేర్లను మాత్రం రిలీజ్ చేయలేదు, అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ నుండి కడియం శ్రీహరి, కడియం కావ్య నిన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్యకే వరంగల్ టికెట్ ఇస్తారు అని అంత అనుకున్నట్టుగానే కడియం కావ్యకే ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కడియం కావ్యకు ఎప్పుడైతే కడియం కావ్య బీఆర్ఎస్ నుండి టికెట్ కన్ఫర్మ్ అయ్యాక నేను ఇక్కడ నుండి పోటీ చేయలేనని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ గూటికి నిన్ననే చేరుకున్నారు. అయితే కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ గూటికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అలా అయితే వరంగల్ టికెట్ కడియం కావ్యకే కేటాయించే అవకాశాలు అధిష్టానం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీ చేరే సమయంలో రేవంత్ రెడ్డి నుండి మాట తీసుకున్నట్లుగా కొంత తెలుస్తున్నది. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ నుండి వరంగల్ నుండి టికెట్ ఆశించిన ఇందిరా లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కడ నుండి టికెట్ ఆశించిన వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెద్ద ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ అయిన కడియం కావ్యకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మళ్ళీ వరంగల్ టికెట్ కట్టబెట్టడం పైన ఒకవేళ కట్టబెడితే తీవ్రంగా కొంత ఆందోళన మాత్రం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా 2 పార్టీల మధ్య కడియం కావ్య కాంగ్రెస్ గూటికి చేరుకున్నాక ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లయితే ఎస్సీ మాదిక సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం అని 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి
పరిస్థితి అక్కడ. అంటే ఎస్సీలకు ఇంతవరకు ఒక ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని కొంత కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తున్నది. ప్రతి ఒక్కరు దాన్ని ఖండిస్తున్నారు. ఎస్సీలకు మాదిగలకు ఇంత ఎంపీ టికెట్ లేదు, మాలలకే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఇదొక అలజడి వాతావరణం మాత్రం కొంత స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మాదిగలకే అక్కడ నుండి వరంగల్ నుండి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని స్వయంగా అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా అనడం, మొత్తానికి మాదిగ సామాజిక వర్గానికే వరంగల్ టికెట్ కట్టబెట్టాలని కొంత డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇక కరీంనగర్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తనకే టికెట్ కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ అని అనుకున్నారు. కానీ ఈరోజు ఇప్పుడు సిఈసి భేటీలో మొత్తానికి కన్ఫర్మ్ చేశారు, కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్కడ నుండి తీన్మార్ మల్లన్న కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తున్నది. తీన్మార్ మల్లన్న పేరు కూడా పరిశీలనలో ఉంది అని అంటున్నారు, కానీ ఈ సాయంత్రం వెలువడాల్సి ఉన్నది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఒక బీసీ నేతను కానీ ఒక మైనార్టీ నేతని పరిశీలనలో చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికో ఒకరికి మైనార్టీ నేతగా బీసీ నేతగా అనేది సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే సిఈసి భేటీలో అలానే కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఏపీ నుండి ఏపీ నుండి ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డికి కడప పార్లమెంటు నుండి పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం అగ్రనాయకత్వం కాంగ్రెస్ అగ్రనాయకత్వం సూచించినట్టు కడప నుండి పార్లమెంటు బరిలో ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తున్నది. అలానే కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజును రాజమండ్రి నుండి ఎంపీ బరిలో ఉండాల్సిందిగా సూచించినట్టుగా మనకు సమాచారం అందుతున్నది. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు 13 స్థానాలు ప్రకటించి మిగతా 4 స్థానాల్లో 3 స్థానాలను మాత్రం ఈరోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ఆ 3 స్థానాలు కూడా కొంత కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ విషయంలో కొంత ఎదురు చూసే పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే వరంగల్ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సమయం. ఎందుకంటే కడియం కావ్యకే కాంగ్రెస్ పార్టీ ఆమె వైపే మొగ్గు చూపబోతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన విషయం. సాయంత్రం వరకల్లా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా స్థానాలు కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల ప్రకటన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఒక ఖమ్మం ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత ప్రచారంలో వేగం పెంచి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తెలంగాణలో పెద్ద పెద్ద సభల ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ ఎంపీ ఎన్నికల మీద ప్రధానంగా బలంగా వెళ్ళాలి అని చెప్పేసి అగ్రనాయకత్వ సలహాలు సూచనల మేరకు చేవెళ్లలో 6 తారీఖు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కొంత కసరత్తు చేసి తీవ్ర కసరత్తు తర్వాతనే మొత్తానికి సిఈసి భేటీ ముగిసిందనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది. చూడాలి ఇక మరి సాయంత్రం ఆ 3 పేర్లు ఎవరు ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి V5 న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.